హాయ్ అండి, అందరికీ నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 2025లో జరగనున్నాయి. అయితే వాటికి సంబంధించి బీఏ పొలిటికల్ సైన్స్లో వెస్టర్న్ పొలిటికల్ థాట్ అని ఒక పాశ్చాత్య రాజనీతి శాస్త్రం ఒక కోర్ సబ్జెక్టుగా అయితే ఉండడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే నేను ప్రిపేర్ చేశాను. వాటిని చదువుకోండి. మీరు మంచి స్కోర్ అయితే మీకు రావడం జరుగుతుంది. వీటి నుంచి దాదాపు 98-99% మీకు మార్కులు అయితే ఉంటాయి నేను ఇచ్చిన ప్రశ్న నుంచి. వీటిని మీరు బాగా చూసుకోండి ఒకసారి. అయితే వాటికి సంబంధించిన ప్రశ్నలను మనం ఒకసారి చూసుకుందాం. మనకు పాశ్చాత్య రాజనీతి శాస్త్రం వెస్టర్న్ పొలిటికల్ థాట్లో 12 మార్కులకు సంబంధించి ఒక 20 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని అయితే మీరు చూసుకోండి. ఇందులో మీకు దాదాపు 99.98% అయితే ఇవే ప్రశ్నలు అయితే మీకు వస్తాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నైతే గ్రీకు నగరరాజ్య స్వభావాన్ని తెలపండి. సెకండ్ క్వశ్చన్ గ్రీకు రాజనీతి తత్వ లక్షణాలు తెలపండి మరియు ఆధునిక రాజనీతి తత్వ లక్షణాలు తెలపండి. గ్రీకు రాజనీతి తత్వ లక్షణాలు వేరు, ఆధునిక రాజనీతి తత్వ లక్షణాలు వేరు. ఈ రెండింటిని కలిపైన ఎగ్జామ్లో అడగవచ్చు, లేకపోతే ఆధునిక రాజనీతి తత్వ లక్షణాలు అని అడిగి 4 మార్కులకు అడగవచ్చు, లేకపోతే గ్రీకు రాజనీతి తత్వ లక్షణాలు అని 4 మార్కులకు అడగవచ్చు. ఈ రెండు కలిపి 12 మార్కులకు అడగవచ్చు. లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అయితే వస్తుంది. దాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆదర్శ రాజ్య లక్షణాలను తెలపండి, థర్డ్ క్వశ్చన్ అది. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్లేటో విద్యా విధానం రాజనీతి తత్వంపై సోక్రటీస్ యొక్క ప్రభావం ఏంటిదో రాయాలి. అరిస్టాటిల్ విప్లవ సిద్ధాంతం అంటే ఏమిటి అది చూసుకోండి. మాకియావెల్లి పరిచయము, మాకియావెల్లి కాలంలో ఇటలీ పరిస్థితులు ఏమిటి? ఈ ప్రశ్న నేను మోడల్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని చూసుకోండి. హబ్స్ సార్వభౌమాధికారం రాజనీతి శాస్త్రానికి హబ్స్ చేసిన సేవ. నేను ఇంతకుముందు ఒక మోడల్ పేపర్ అయితే ప్రిపేర్ చేశాను. దాన్ని మీరు ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను మోడల్ ప్రశ్నపత్రం అయితే ఇచ్చాను 2025కి సంబంధించి. దాన్ని ఒకసారి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా హబ్స్ సార్వభౌమాధికారం రాజనీతి శాస్త్రానికి హబ్స్ చేసినటువంటి సేవ ఏమిటో రాయాలి. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహజ న్యాయంపై లాక్ యొక్క భావన ఏమిటో తెలపండి. జాన్ లాక్ గురించి మనకు పాశ్చాత్య రాజనీతి శాస్త్రంలో ఒక ప్రత్యేక టాపిక్గా ఒక యూనిట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి కాస్తంత ఐడియా ఉన్నా మీరైతే పరీక్షలో మంచిగా రాయవచ్చు. లాక్ పరిమిత ప్రభుత్వ సిద్ధాంతం ఏమిటి? మానవ స్వభావంపై రూసో అభిప్రాయం ఏమిటి? జనేచ్ఛ తలలేని హబ్స్ లెవియాథన్ వంటిది అని వ్యాఖ్యానించండి అని అయితే ఒకటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాతినిధ్య ప్రభుత్వాలపై మిల్ యొక్క భావాలు ఏమిటి? స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యంపై మిల్ భావాలు. ఆదర్శవాద ప్రధాన సూత్రాలు లక్షణాలు. గతితార్కిక భౌతికవాద సిద్ధాంతము. మావో రాజనీతి తత్వ విచారం గురించి తెలుపమని అయితే ఈ విధమైన క్వశ్చన్లు అయితే మీకు అడగడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు ఒక బుక్లో రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నేను కామెంట్ సెక్షన్లో అయితే పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి 12 మార్కుల ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి ఇవి. మీరు చూసుకున్నట్లయితే మీరు మంచి స్కోర్ అనేది మీకు వస్తుంది వీటిని చూసుకోవడం వల్ల. ఖచ్చితంగా 98-99% అయితే మీకు ఇవే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది నేను ఇచ్చిన ప్రశ్నల నుంచి. ఒకసారి బాగా చూసుకోండి. ఇంకా 4 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్లయితే రాజ్యం సమాజం మధ్య గల సంబంధము, 2వ క్వశ్చన్. ప్లేటో శ్రమ విభజన సిద్ధాంతము, 3వ క్వశ్చన్. థామస్ అక్వినస్ జీవితం తన రచనలను తెలుపమని అయితే అడగవచ్చు. 4వ ప్రశ్న. శాస్త్రీయ భౌతికవాదంపై హబ్స్ చేసినటువంటి భావన ఏమిటి రాయాలి. అయితే 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే లాక్ ప్రతిపాదించినటువంటి ప్రాకృతిక వ్యవస్థ గురించి వర్ణించండి అని అడగవచ్చు. 6వ ప్రశ్న. సహజ హక్కులపై లాక్ యొక్క ప్రభావము. 7వ ప్రశ్న. రూసో స్వేచ్ఛ సిద్ధాంతము, రూసో ప్రాకృతిక వ్యవస్థ గురించి
అడుగుతారు. 8వ ప్రశ్న, మిల్ ఆనందానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటో రాయాలి. 9వ ప్రశ్న, రాజనీతి తత్వానికి హెగెల్ చేసినటువంటి సేవ ఎలాంటిదో రాయాలి. 10వ ప్రశ్న, రాజ్యం మరియు చిదాత్మపై హెగెల్ యొక్క అభిప్రాయం ఏమిటో రాయాలి. 11వ ప్రశ్న, హెగెల్ జీవితం రచన సమకాలీన పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలి. దారిత్రిక భౌతికవాద సిద్ధాంతం గురించి రాయాలి. కమ్యూనిస్టు మేనిఫెస్టో భావాలు ఏమిటో తెలియజేయండి. శ్రామిక వర్గ నియంతృత్వ సిద్ధాంతం గురించి రాయండి. మావో నూతన ప్రజాస్వామిక విప్లవ సిద్ధాంతము 16వ ప్రశ్న, సాంస్కృతిక విప్లవము 17వ ప్రశ్న, నిరంతర విప్లవ సిద్ధాంతం మావో. నిరంతర విప్లవ సిద్ధాంతం గురించి మావో గురించి అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ ప్రశ్నలు చూసుకోండి, ఇవి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మీకు దాదాపు 98.99% అయితే ఇవే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో 12 మార్కులలో ప్రశ్నలలో నుంచి 4 మార్కులు అడగవచ్చు, 4 మార్కుల ప్రశ్నల నుంచి 12 మార్కుల ప్రశ్నలు అయితే అడగవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇచ్చాను, మీరు దీన్ని చూసుకున్నట్లయితే 12 మార్కుల ప్రశ్నల నుంచి 4 మార్కుల ప్రశ్నలు కూడా ఇటువంటి మరిన్ని వీడియోలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు మోడల్ పేపర్ల కోసం కే అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకు షేర్ చేయండి.